నమస్కారం ప్రేక్షకులందరికీ 75వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. 74 సంవత్సరాల స్వాతంత్ర భారతదేశ చరిత్రలో ఎన్నో అంతర్గత ముష్కర దాడులను ఎంతో సమర్థవంతంగా ఎదుర్కొంది ఒక దళం. దేశ నలుమూలల్లో ఎక్కడైనా సరే తీవ్రమైన ప్రమాదాలు జరిగితే ముందుగా స్పందించే సాయుధ దళం ఈ దళం. భారతీయ అంతర్గత సంరక్షణ కోసం రూపొందిన ఈ దళం ఎన్నో అవాంతరాలను ఎదుర్కొంటూ ప్రజలని సమర్థవంతంగా రక్షిస్తూ వస్తోంది. అదే సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ సిఆర్పిఎఫ్. ఈ పేరు తెలియని వారంటూ ఎవరూ ఉండరు. మరి స్వతంత్ర దినోత్సవం సందర్భంగా మనం ఈరోజు హకీంపేట్లోని సిఆర్పిఎఫ్ క్యాంపుకు వచ్చేసాము. ఇక్కడ వీరి డైలీ రొటీన్, లైఫ్ స్టైల్, వర్క్ మోడ్ ఎలా ఉంటుందో తెలుసుకుందాం పదండి. హాయ్ వ్యూవర్స్, చూస్తున్నారు కదా, ఇప్పుడు మనం సిఆర్పిఎఫ్ క్యాంప్లో ఉన్నాము. అండ్ ఇప్పుడు మనతో పాటు డిప్యూటీ కమాండెంట్ రత్నమాల గారు ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం. హాయ్ అండి. హాయ్, గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? బాగున్నాం. సో మ్యామ్, ఇప్పుడు ఇక్కడ అందరూ గ్యాదర్ అయ్యారు కదా, అండ్ టైం 7 o'clock అయింది. ఇప్పుడు ఫస్ట్ యాక్టివిటీ ఏంటి? ఫస్ట్ వచ్చేసి మా రన్నింగ్ ఉంటుంది. ఇక్కడ నుంచి ఫిట్ ఇండియా రన్ అని చెప్పేసి 75 years ఇండిపెండెన్స్ డే ఉపలక్ష్యంగా మేము ఇక్కడ రన్నింగ్ చేస్తున్నాం అనమాట. ఈ రోజు నుంచి 2 October దాకా ఈ ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఓకే, సో ఫస్ట్ రన్నింగ్ అంటే ఇప్పుడు అందరూ కలిసి ఒక ఈ క్యాంప్ మొత్తం అంటే ఎంత డిస్టెన్స్ ఉండొచ్చు? 5 kilometers రోజు. ఓకే, రోజు 5 kilometers వరకు రన్ చేస్తారు టీం అంతా. ఓకే మ్యామ్, ఇది అంటే అందరూ చాలా ఫిట్గానే ఉంటారు ఆల్రెడీ సిఆర్పిఎఫ్ అంటే. సో మామూలు జనరల్ ఆడియన్స్ని కూడా ఫిట్నెస్ త్రూ ఇన్స్పైర్ చేయడానికి ఈ ప్రోగ్రామ్ని క్రియేట్ చేశారా? ఎస్, అవును. ఎవరైనా కానీ ఫిట్గా ఉండాలనే మా కోరిక. ఎందుకంటే ఫిట్గా ఉంటేనే కదా హెల్దీ మైండ్, హెల్దీ బాడీ అంటారు కదా. సో మా డిపార్ట్మెంట్లో ఫిట్నెస్ కంపల్సరీ. అందుకోసం ఇప్పుడు మన దగ్గర గ్యాదర్ అయిన క్రౌడ్లో అంత కమాండర్స్ అంతా ఉన్నారు. అవును. ఓకే, సో మ్యామ్, మేము కూడా వీఆర్ ఆల్సో ఎక్సైటెడ్ టు గో ఫర్ దిస్. ఆర్ వి స్టార్టింగ్ నౌ? ఎస్, ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాం. సో చూస్తున్నారు కదా, ఎవ్రీడే మార్నింగ్ ఇవాల్టి నుంచి October 2 వరకు కూడా వీళ్ళందరూ కలిసి మనందరినీ ఇన్స్పైర్ చేయడానికి మన ఫిట్నెస్ కోసం 5 kilometers రన్ చేస్తున్నారు. మరి ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. రత్నమాల్ గారు కూడా రెడీగా ఉన్నారు అండ్ టీమ్ కూడా రెడీగా ఉన్నారు. సో లెట్స్ స్టార్ట్. సో చూస్తున్నారు కదా, 5 kilometers రన్ పూర్తి చేసుకొని వస్తున్నారు. మరి ఈ 5 kilometers రన్ ఎలా అనిపించిందో ఇప్పుడు వీళ్ళని అడిగి తెలుసుకుందామా? మీ పేరు? కానిస్టేబుల్ డి పార్వతి మేడం. కానిస్టేబుల్ పార్వతి గారు. జీ మేడం. మీ పేరు? కానిస్టేబుల్ నయనా మోహన్. ఓకే, సో మరి 5 kilometers రన్ ఈ రోజు నుండి స్టార్ట్ అయింది. ఫిట్నెస్ని అందరికీ ఇన్స్పైర్ చేయాలి, అలాగే ఎంకరేజ్ చేయాలి అందరినీ ఫిట్నెస్ కోసం అనేసి ఇన్నోవేటివ్ తీసుకొచ్చారు కాబట్టి. సో మీకు ఎలా అనిపించింది? చాలా బాగా అనిపించింది మేడం. మేము ఈ సిఆర్పిలో ఉన్నందుకు మాకు చాలా ప్రౌడ్. రెండవది, మేము రోజు రన్నింగ్ చేసి మా ఫిట్నెస్ మేము చేసుకుంటున్నాము. సో మామూలుగా అయితే మీరు ఎవ్రీడే ఎన్ని కిలోమీటర్స్ వరకు పరిగెడతారు? ప్రతిరోజు 2 kilometers 3 అలా వాకింగ్ చేస్తాం, పరిగెడతాం కూడా. ఓకే, దీనివల్ల మాకు ఫిట్నెస్ తర్వాత మేము ఈ జాబ్లోకి వచ్చి మాకు చాలా ప్రౌడ్ అనిపిస్తుంది మేడం. ఎస్, మేము కూడా మీలాంటి వాళ్ళందరూ సిఆర్పిఎఫ్లో ఉన్నందుకు చాలా యంగ్ గర్ల్స్ అందరూ కూడా ఇన్స్పైర్ అవుతారు. అలాగే మేమందరం కూడా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాము. ఇలాగే మీరు ఫిట్గా ఉండండి, మమ్మల్ని కూడా ఫిట్గా ఉంచండి. థ్యాంక్ యూ సో మచ్.
సైకిల్ తొక్కుతున్నా అనుకుంటున్నారా? మన సిఆర్పిఎఫ్లో ఇది కూడా ఒక పార్ట్ అండి. స్పోర్ట్స్లో కూడా వీళ్ళు చాలా బాగా ఎంకరేజ్ చేస్తారు. నేషనల్ కాంపిటీషన్స్ వరకు కూడా అందరినీ ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. అండ్ అలాగే వీళ్ళు చాలా మందితో పోరాడుతూ ఉంటారు కదా, నక్సల్స్, టెర్రరిజం ఇలా అన్నిట్లో. అలాంటి వాటిల్లో ఇంజూర్ అయిన వారియర్స్, సోల్జర్స్ ఉంటారు కదా, వాళ్ళకి కూడా డిసప్పాయింట్మెంట్ లేకుండా ఏమన్నా లెగ్ బ్లాస్ట్ కానివ్వండి, అంటే ఏదన్నా ఒకవేళ హ్యాండిక్యాప్డ్ అయిపోయినా కూడా వాళ్ళని అక్కడితో వదిలేయకుండా ఇలా స్పోర్ట్స్లో ఎంకరేజ్ చేసి వాళ్ళకి లైఫ్ లాంగ్ ఇన్స్పిరేషన్ ఇవ్వటం మాత్రమే కాకుండా సపోర్ట్ కూడా ఇస్తున్నారు. మరి మనతో పాటు ఇప్పుడు అలాంటి ఒక వ్యక్తి జాయిన్ అవుతున్నారు. లెట్స్ గో. नमस्ते जी. नमस्ते, आपका नाम? इंस्पेक्टर जी अजय कुमार। जी अजय जी, हमसे आपको थोड़ा एक राइड में जाना पड़ेगा, चलेंगे क्या? बिल्कुल तैयार है, चलेंगे। ठीक है, आपके बारे में बता दीजिए हमें और हमारे ऑडियंस को, और थोड़ा इंस्पायर कर दीजिए. चलिए जी. ओके। अच्छा अजय जी, आप कहाँ से है? मैं बिहार का रहने वाला हूँ, समस्तीपुर डिस्ट्रिक्ट का। ओके, बिहार से. आप कितने साल से यहाँ पे काम कर रहे हैं इस फील्ड में? सीआरपीएफ में 2010 में ज्वाइन किया था और मैं पैरा स्पोर्ट्स में 2016 में ज्वाइन किया और रंगा रेड्डी में इस समय से प्रैक्टिस कर रहा हूँ। अच्छा, बहुत अच्छी बात है. तो अजय जी, आपका ये पैर का एक्सीडेंट कब हुआ था? 7 अप्रैल 2014 को लोकसभा चुनाव ड्यूटी में नक्सल ऑपरेशन करते समय आईडी ब्लास्ट में मेरा पैर। अच्छा, आप नक्सल के ऑपरेशन में ब्लास्ट में हो गया था. हाँ। तब से आपका क्या रोल रहता है यहाँ पे? उसके बाद आर्टिफिशियल लिम्ब सीआरपीएफ के द्वारा लगाया गया, जिसके बाद मैं पैरा स्पोर्ट्स में साइकिलिंग कंटिन्यू कर रहा हूँ 2016 से सीआरपीएफ के रंगारेड्डी में। और 2020 में राष्ट्रीय दिव्यांग सशक्तिकरण केंद्र खुला, उसके बाद मैं शूटिंग का, पैरा शूटिंग का भी तैयारी करने लग गया और यहाँ पे केवल गेम के लिए मैं यहाँ पे प्रैक्टिस करता हूँ। అచ్చా, విన్నారు కదా, అజయ్ గారు బీహార్ నుండి వర్క్ చేశారు. అయితే 2014లో బాంబ్ బ్లాస్ట్, నక్సల్స్తో ఎప్పుడైతే వీరు ఫైట్ చేయడం జరిగింది, అప్పుడు బాంబ్ బ్లాస్ట్లో ఆయనకి కాలు యాక్సిడెంట్ జరిగింది. అప్పటి నుండి కూడా ఈయన స్పోర్ట్స్లో ఉన్నారు, సైక్లింగ్లో కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేస్తూ రీసెంట్గా 1 year నుండి షూటింగ్లో కూడా పాల్గొంటున్నారంట. సో ఆయనకి ఆల్ द बेस्ट చెప్దాం. अजय जी, आप ऐसे ही कॉम्पिटिशन्स में आगे रहिए, आपका स्पोर्टिवनेस आपके साथ और बड़ा करके हमें भी इंस्पायर करते रहिए. ओके, थैंक यू। थैंक यू सो मच अजय जी. ఏంటి అప్పుడే మొహం పీక్కుపోయింది నిధి అనుకుంటున్నారా? మరి 5 kilometers రన్నింగ్ అండి. వీళ్ళందరంటే ఆఫీసర్స్ బాగా అలవాటు. మనం ఇప్పుడిప్పుడే కదా ఫిట్నెస్లోకి వచ్చింది. సో అందుకే అంత రన్నింగ్ చేశాక బాగా ఆకలేస్తుంది. అందుకే నేను ఎక్కడికి వచ్చేసానో తెలుసా? అదిగో సబార్డినేట్ ఆఫీసర్స్ మెస్. సో ఇంకెందుకు ఆలస్యం, అసలు ఆ మెస్ ఎలా ఉంటుంది ఏంటి అవన్నీ చూస్తూనే బ్రేక్ఫాస్ట్ లాగించేసేద్దాం, ఎందుకంటే నాకు బాగా ఆకలేస్తుంది. పదండి, మీరు కూడా వచ్చేయండి నాతో పాటు. సో మరి నేను ఆఫీసర్స్ మెస్లోకి వచ్చేసి ఇదిగో ఇలా రిలాక్స్డ్గా కూర్చున్నాను. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ వచ్చేస్తుంది, తినేయటమే అనమాట. ఓకే, సో బ్రేక్ఫాస్ట్లో పూరి అండ్ కర్రీ, యమ్మీ యమ్మీ. ఇంకెందుకు ఆలస్యం, మేము లాగించేస్తాం. సో వ్యూస్, ఏంటి అడవిలో ఉన్నామేంటి సడన్గా అనుకుంటున్నారా? కాదండి, సిఆర్పిఎఫ్లోనే ఉన్నాం. కాకపోతే రియల్ లైఫ్లో కూంబింగ్ ఆపరేషన్స్ ఉంటాయి కదా, అవన్నీ యాక్చువల్గా ఎలా ఉంటాయి అనేది మన కోసం సిఆర్పిఎఫ్లో ఉన్న లేడీ కమాండోస్ డెమాన్స్ట్రేట్ చేసి చూపించబోతున్నారు. మరి వారితో మాట్లాడి ఆ డెమాన్స్ట్రేషన్ ఏంటో చూద్దాం. లెట్స్ గో. సో లేడీ కమాండోస్ రెడీగా ఉన్నారు మనకి వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ గురించి చెప్పడానికి, అలాగే డెమాన్స్ట్రేషన్ ఇవ్వడానికి కూడా. ఫస్ట్ అయితే వాళ్ళతో మాట్లాడదాము. మీ పేరు? రోజామణి. రోజామణి గారు, ఓకే. మీరు ఈ ఫీల్డ్లో ఎప్పటి నుంచి ఉన్నారు? నేను 1994లో అపాయింట్మెంట్ అయ్యాను. 1994లో?
ఓ మై గాడ్. సో మరి అప్పటి నుంచి అంటే అప్పట్లో అంటే ఆడవాళ్ళకి ఇలాంటివన్నీ కొంచెం ఎక్స్పోజర్ అనేది చాలా తక్కువ కదా, మీరు ఎందుకు ఈ ఫీల్డ్లోకి వచ్చారు? ఎవరన్నా ఇన్స్పైర్ చేశారా, లేదంటే ఏదైనా సిచ్యువేషనా, మీకు ఇష్టమా? ఎవరేమి చేయలేదు, అలా వచ్చేసాం పోలీస్ అని. ఓకే, మీకు బాగా ఇష్టం అన్నమాట పోలీస్ డిపార్ట్మెంట్ అంటే. ఓకే, వెరీ నైస్ అండి. సో మీ పేరు? లేనా మోహన్, కానిస్టేబుల్ జీडी. కానిస్టేబుల్. ఓకే, మీరు ఎన్ని ఇయర్స్ నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నారు? 12 सालों के. ओके, అంటే 12 इयर्स అయిపోయింది, 12 ఏళ్ల నుంచి ఉన్నారు. स्टार्टिंग में आपको ये ट्रेनिंग ये सब लड़कियों के लिए थोड़ा मुश्किल होता है ना, आपको कैसे लगा? पहले 1 मंथ मैडम थोड़ा टफ था, उसका बाद अपना उसमें शामिल हो जाते हम लोग. ఎవరైనా సరే ఒక నెల రోజులు మాత్రం చాలా కష్టంగా ఉంటుందట, తర్వాత కొంచెం అలవాటు అయిపోతుంది అని చెప్తున్నారు. సో మీ పేరు? హేమలత. హేమలత గారు, మీరు ఎప్పటి నుంచి ఉన్నారు? 2009. 2009. ఓకే, అందరిలో చిన్న మీరేనా? మేము ఇద్దరునా? సేమ్ బ్యాచ్మెంట్స్ మేము. సో తను చెప్పారు 1 మంత్ చాలా కష్టం అనిపించింది అనేసి. సో ఇక్కడ అంటే ఈ డిపార్ట్మెంట్ లో ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా ఒకేలా ఉంటుంది ట్రైనింగ్, అందరికి ఒకేలా ఉంటుంది, ఎవరికి ఎక్కువ తక్కువ అని ఏమీ ఉండదు, అందరం సేమ్ చేయాలి. అంటే లేడీస్ కాబట్టి కొంచెం 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 తగ్గి ఉంటుంది, కానీ వాళ్ళ సరిగానే మేము అన్ని చేయాలి. అంటే చాలా మంది, ఎంతో మందికి ఇష్టం ఉన్నా కూడా ఏంటంటే వీటన్నిటికీ భయపడి కొంచెం హెసిటేట్ చేస్తూ ఉంటారు కదా. ఒకసారి లేడీస్ అన్నప్పుడు మనం ముందుకెళ్ళాక ఒక్కడు ముందుకేసి మళ్ళీ వెనక్కి వేయలేం కదా, అవును, వాళ్ళతో పాటు మేము అని ఒక ధైర్యం అని వస్తుంది. అంతేగాని వాళ్ళు ముందెళ్తున్నారు మేము వాళ్ళకంటే ముందెళ్ళాలి అనుకుంటాం, కానీ వెనక్కి తగ్గాలి అనుకోంగా లేడీస్ అన్నప్పుడు. అవును, అంతే కదా. కరెక్టే, మనలో పోరాట ప్రతిమ చాలా ఎక్కువ ఉంటుంది, ఉండాలి కూడా లేడీస్ అన్నప్పుడు. సో మరి మీరు ఇప్పటి వరకు ఎన్ని ఆపరేషన్స్ లో పాల్గొన్నారు? మేము చాలా ఆపరేషన్స్లో పాల్గొన్నామండి. శ్రీనగర్, జమ్మూ అండ్ కాశ్మీర్ వెళ్ళాం, ఫస్ట్ పోస్టింగ్ మాది అక్కడే. జమ్మూ అండ్ కాశ్మీర్ శ్రీనగర్లో ఫస్ట్ పోస్టింగ్. అక్కడ డ్యూటీలో ఆపరేషన్స్ అంటే ఇప్పుడు సెంట్రల్ జైల్ అలాంటి ప్లేసెస్లో అంటే చాలా అలర్ట్గా ఉండాల్సి వస్తుంది. ఇప్పుడు ఒక ఖైదీ వచ్చినా ఎవరు వచ్చినా పక్క నుంచి నడుచుకుంటూ వెళ్ళినా ప్రతి ఒక్కరిని అబ్జర్వ్ చేయాల్సి వస్తుంది అక్కడ. అలా అనేసి అంటే అలర్ట్గా ఉండాలి, ప్రతి ఒక్కరిని చూస్తూ ఎక్కడ ఏం జరుగుతుందో అక్కడ తెలీదు, అలా ఉంటుంది అక్కడ. సో అలాంటి క్రిటికల్ సిచ్యువేషన్స్లో కూడా ఆపరేషన్స్ చేసి వీళ్ళు వచ్చారంటే నిజంగా చాలా గ్రేట్ అనే చెప్పాలి. అండ్ కమాండో గారు, మీరు ఎప్పటి నుంచో ఉన్నారు కాబట్టి కొన్ని సంవత్సరాల నుండి, సో ఇప్పుడు అంటే అప్పుడు 90s ఇప్పుడు 2020sలోకి వచ్చాం మనం. సో అప్పటి నుంచి ఇప్పటికీ మన ఆడవాళ్ళు అనేవాళ్ళు ఈ డిపార్ట్మెంట్లోకి రావడానికి చాలా ఉత్సాహపడుతున్నారు, అలాగే పేరెంట్స్ కూడా ఎంకరేజ్ చేస్తున్నారు. సో ఈ డిఫరెన్స్ మీకు ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. సో మీ ఎక్స్పీరియన్స్ ఏదైనా చెప్తారా? మీరు పాల్గొన్న ఆపరేషన్ ఏదైనా క్రిటికల్గా అనిపించింది, భయం వేసింది మీకు, అలా ఎప్పుడైనా జరిగిందా? ఫస్ట్ భయం అంటే జమ్మూ కాశ్మీర్లోనే భయం అనిపిస్తుంది. అప్పుడు ఎక్కువగా చాలామంది చనిపోయేవాళ్ళు, అక్కడ ఎక్కువగా కాల్పులు జరుగుతూ ఉండేవి. స్టార్టింగ్ కాబట్టి ఏజ్ కూడా చిన్నదే కాబట్టి భయపడతా ఉండేవాళ్ళం. అయినా కానీ మళ్ళీ ధైర్యం తెచ్చుకొని మళ్ళీ ఆపరేషన్స్ లో పాల్గొనేవాళ్ళు. సో మరి ఇప్పుడు మీతో పాటు చాలా మంది కొత్త కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు మీ ముందు, సో వాళ్ళందరూ మీరు ఎలా ఎంకరేజ్ చేస్తారు? మంచిగా వాళ్ళు కూడా డేర్గా ఉంటారు. సో ఈ అంటే ఈ వచ్చిన వాళ్ళందరూ కూడా మంచిగా సక్సెస్ఫుల్గా ఉంటారు, డ్యూటీల్లో కూడా అన్నిట్లో కూడా చెప్పిన మాట వింటూ ఉంటారు, పర్ఫెక్ట్ డ్యూటీలు చేస్తారు. ఎవరైనా మాట వినకపోతే పనిష్ చేస్తారా? పనిష్మెంట్ ఉంటుంది. అమ్మో, ఎటువంటి పనిష్మెంట్స్ ఉంటాయి? అంటే సినిమాల్లో చూపిస్తూ ఉంటారు, గుంజీలు తీయటం, గ్రౌండ్ చుట్టూ రౌండ్లు వేయటం, అలాగే ఉంటుందా నిజంగానే? అలాంటి చిన్న చిన్న పనిష్మెంట్లు ఉంటాయి. ఓకే, సో మీ పేరండి? కానిస్టేబుల్ పార్వతి మేడం. పార్వతి గారు, మీరు ఏ ఊరు నుండి వచ్చారు? మేము ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం నుంచి. శ్రీకాకుళం నుండి ఎన్ని సంవత్సరాల నుండి పనిచేస్తారు? 18 సంవత్సరాలు అవుతుంది మేడం. 18 సంవత్సరాలు. మేడం. సో 18 సంవత్సరాలు అంటే మరి మీరు కూడా చాలా ఎక్స్పీరియన్స్ చేస్తుంటారు కదా. సో మీరు ఎప్పుడైనా సరే అంటే ఇలా జమ్మూ కాశ్మీర్ అందరూ వెళ్తారు అనుకుంటాను ఎక్స్పీరియన్స్ కోసం, అందరికి. జమ్మూ కాశ్మీర్లో శ్రీనగర్లో 3 years చేశాను, తర్వాత ఢిల్లీలో పార్లమెంట్ హౌస్లో 6 సంవత్సరాలు చేశాను, అస్సాంలో 4 years, తర్వాత ఇక్కడికి వచ్చాను. ఓకే, ఇక్కడ ఎప్పుడైనా ఇక్కడ కూడా బోల్డ్ అన్ని ఆపరేషన్స్ జరుగుతూ ఉంటాయి కదా, సో అటువంటి ఆపరేషన్స్లో పాల్గొన్నారా మేడం? ఇక్కడ పీస్ఫుల్ ఏరియా ఆపరేషన్స్ శ్రీనగర్ అటువంటి ప్లేస్లో
ఉంటాయి మేడం సో పిల్లలు. బెటాలియన్ లో ఉన్నప్పుడు ఎప్పుడైనా మీరు ఫ్యామిలీని మిస్ అవడం అలాంటివి జరుగుతుంటే, ఎందుకంటే మగవాళ్ళు వేరు ఆడవాళ్ళు వేరు, అవును ఆడవాళ్ళు మేడం. ఎమోషనల్ గా ఉంటారు అవును కదా. మేడం. దేశం కోసం మేము ఫ్యామిలీని పిల్లల్ని ఫస్ట్ డ్యూటీ, తర్వాత మిగతా ఫ్యామిలీ పిల్లలు భర్త అన్నీ. 20 years బ్యాక్ ఒక రకంగా ఉండేది సార్. ఇప్పుడు ఈ రోజుల్లో ఏ ఉద్యోగం రావట్లేదు ఒకటి. రెండవది ఈ ఉద్యోగం నేనైతే మాత్రం ప్రౌడ్గా ఫీల్ అవుతాను. ఫ్యామిలీ ఉండొచ్చు, ఫ్యామిలీ అందరికీ ఉంటుంది, కానీ ఫ్యామిలీ దూరంగా ఉండి మనం ఉద్యోగం చేయడం చాలా గ్రేట్ సార్. సో చూశారు కదా, దేశమే మా ఫస్ట్ ప్రయారిటీ అంటూ ఎంతో ధైర్యంగా వీళ్ళు మన కోసం ఎంత పోరాడుతున్నారో, అలాగే ఇప్పుడు మన కోసం వీళ్ళు రియల్ లైఫ్లో ఒక కూంబింగ్ ఆపరేషన్ చేస్తే ఎలా ఉంటుంది అనేది డెమాన్స్ట్రేట్ చేయబోతున్నారు. సో మరి చూద్దాం. సో మా కోసం డెమో చేస్తా అని చెప్పారు కదా, ప్లీజ్ చేయండి. సో వనితలు, ఇప్పటి వరకు మనం లేడీ కమాండోస్ని చూసాము, వాళ్ళు డెమోస్ చేశారు, వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ చెప్పారు కదా. వాళ్ళందరికీ డెప్యూటీ కమాండర్ రత్నమ్మ గారు మనతో పాటు ఉన్నారు. మరి ఆవిడతో మాట్లాడదాం. నమస్తే మ్యామ్. హలో, నమస్తే. మ్యామ్, యాక్చువల్లీ ఇప్పుడు మేము లేడీస్తో ఆల్రెడీ మాట్లాడాము. వాళ్ళందరూ కూడా ఫ్యామిలీస్ నుండి దూరంగా ఉండి చాలా చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఎక్కడెక్కడో పోస్ట్ అయ్యేలా ఉంటారు. అలాగే మీకు ఒక ఫ్యామిలీ ఉంది అండ్ మీ హస్బెండ్ ఎక్కడో పోస్ట్ అయ్యి వర్క్ చేస్తూ ఉంటారు. సో ఇక్కడ మీ ఫ్యామిలీని మేనేజ్ చేసుకుంటూ ఈ వర్క్ ఫ్యామిలీని కూడా ఎలా బ్యాలెన్స్ చేస్తారు, వాళ్ళని ఎలా ఎంకరేజ్ చేస్తారు, మీరు ఎలా మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకుంటూ ఉంటారు? ఓకే, డెఫినెట్గా. అంటే నేను వర్క్ చేస్తూ మా ఫ్యామిలీని, పిల్లల్ని, మా హస్బెండ్ వచ్చేసి సాఫ్ట్వేర్ ఇంజనీరు, నాకు 2 పిల్లలు ఉన్నారు. ఇంట్లో ఏంటంటే మా హస్బెండ్ నాకు మంచిగా సపోర్ట్ చేశారనమాట. నేను డ్యూటీలో ఉన్నప్పుడు, నేను బయట అంటే మీన్స్ బయట ఎక్కడికైనా డ్యూటీకి వెళ్ళినప్పుడు తను వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకుంటారు. ఆ టైంలో వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకుంటూ, మా మదర్ ఇన్లో కూడా తను కూడా రిటైర్డ్ టీచరు. సో ఇద్దరు కొంచెం ఇంట్లో సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి నేను ఏ టెన్షన్ లేకుండా ఇక్కడ డ్యూటీ చేయగలుగుతున్నాను. సో అలానే ఎవరైతే మా కానిస్టేబుల్స్ అంటే మా సబార్డినేట్స్ అమ్మాయిలు ఉన్నారో వాళ్ళు అంతే బాగా సపోర్ట్ చేస్తారనమాట. వాళ్ళ ప్రాబ్లమ్స్ సేమ్ అలానే ఉంటుంది. వాళ్ళు బయట డ్యూటీకి వెళ్ళినప్పుడు వాళ్ళ వెనకాల ఎవరైతే వాళ్ళ కిడ్స్ని, వాళ్ళ ఇన్లాస్ని చూసుకోవడానికి వాళ్ళ హస్బెండ్స్ ఉంటారు, చూసుకుంటారు. సో కొంచెం అంటే పర్సనల్ లైఫ్ ప్రొఫెషనల్ లైఫ్ బ్యాలెన్స్ చేయడం సమ్ టైమ్స్ కష్టం అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ వర్క్ మేము పర్సనల్ లైఫ్లో కాంప్రమైజ్ అవ్వగలము, కానీ ప్రొఫెషనల్ లైఫ్లో కాంప్రమైజ్ అవ్వడం కష్టము, చేయలేము కూడా. ఎందుకంటే ఇది మా జాబు, మా ప్రొఫెషను. మాకు ఇది అంటే ఒక జస్ట్ లైక్ ఒక ఏమంటారు ప్రే అనుకోండి, ఒక పూజ లాంటిది. సో దీంట్లో మేము కాంప్రమైజ్, సో పర్సనల్ లైఫ్లో చాలా విషయాలు మేము కాంప్రమైజ్ అవుతుంటాము. అవి ఇక్కడ ప్రొఫెషనల్ లైఫ్లో బెటర్గా పర్ఫామ్ చేయడానికి ట్రై చేస్తుంటాము. నాతో పాటు నా సబార్డినేట్స్ వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్నీ వచ్చినప్పుడు నేను వాళ్ళ ప్లేస్ నన్ను నేను ఉంచుకొని చూస్తాను. ఓకే, ఈ ప్లేస్లో నేను ఉంటే ఎలా ఫీల్ అయ్యేదాన్ని, ఎలాంటి ఈ ప్రాబ్లమ్స్ అలా థింక్ చేస్తూ వాళ్ళ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి ట్రై చేస్తుంటాను. ఓకే మ్యామ్. సో ఇప్పుడు చాలామంది యంగ్ జనరేషన్లో ఇప్పుడు వస్తున్న ప్రాబ్లం ఏంటంటే పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్ మేనేజ్ చేసుకోలేకపోవటం. అండ్ మీ జాబ్ వచ్చేసి చాలా టఫ్ జాబ్ అయినా కూడా మీరు ప్రొఫెషన్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. అండ్ బయట ప్రొఫెషన్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తే అది రాంగ్గా చూసే సొసైటీ వీఆర్ ఇన్. అంటే నాట్ ఎగ్జాక్ట్లీ ఇన్ అ రాంగ్ వే, బట్ స్టిల్ ఫ్యామిలీ ఈజ్ ద ప్రయారిటీ ఆఫ్ ద ఉమెన్. That's what our thinking is right now. So మీరు యంగ్ జనరేషన్ ఉమెన్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఫ్యామిలీకి ప్రియారిటీ ఇవ్వాలి, కానీ అలానే మా ప్రొఫెషనల్ లైఫ్ కూడా ప్రియారిటీ ఇవ్వాలి. మా ఫస్ట్ ప్రియారిటీ ఏంటి? ప్రొఫెషనల్ లైఫ్. ఫ్యామిలీలో ఓకే ఒక సమ్ పర్సన్స్ ఉంటారు, వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళు మమ్మల్ని అర్థం చేసుకుంటారు అనే ఒక నమ్మకంతో వచ్చేసి మేము ప్రొఫెషనల్ లైఫ్కి ప్రియారిటీ ఇస్తూ పని చేయాలి. ఏంటంటే ప్రొఫెషనల్ లైఫ్ వచ్చేసి మనం ఎంచుకుని దేనికోసము, మనకి మంచిగా శాలరీ ఇస్తారు, అన్ని ఫెసిలిటీస్ అని మనకు ఉంటాయి. అలాంటప్పుడు మనం ప్రొఫెషనల్ పక్కన పెట్టి ఓన్లీ ఫ్యామిలీలోకి ప్రియారిటీ ఇవ్వడం రాంగ్. అది ఓకే, బ్యాలెన్స్ చేసుకోవాలి. మీరు ప్రాపర్గా ప్లాన్ చేసుకోండి. ఇంట్లో వాళ్ళకి ఫస్టే చెప్పేసేయాలి ఏంది, ఓకే నా ప్రొఫెషన్ ఇలాంటిది, నా ప్రొఫెషన్లో ఇలా ప్రాబ్లమ్స్ వస్తాయి, మీరు అడ్జస్ట్ అవ్వాలి, అది అండర్స్టాండింగ్ ఉండాలి. ఉంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ రాదు.
వెల్ చాలా చక్కగా చెప్పారు అండ్ యూర్ ఆల్వేస్ అన్ ఇన్స్పిరేషన్. మీరు ఒక్కళ్ళే కాదు, మీ అసోసియేషన్లో ఉన్న ఉమెన్ అందరూ కూడా యూర్ ఆల్వేస్ బీన్ ఇన్స్పిరేషన్. థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే మిగతా ఉమెన్ని సపోర్ట్ చేయండి, ఇన్స్పైర్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. సో వంటలు ఇప్పుడు మనం సిఆర్పిఎఫ్ ఫ్యామిలీ వెల్ఫేర్ సెంటర్ దగ్గరికి వచ్చేసాము. ఫ్యామిలీ వెల్ఫేర్ సెంటర్ అంటే ఇక్కడ జనరల్లీ ఫ్యామిలీస్ కూడా ఉంటారు కదా క్వార్టర్స్లో, అలాగే అక్కడ వైఫ్స్ ఉంటారు, హోమ్ మేకర్స్ ఉంటారు, అలాగే చిన్నపిల్లలు వాళ్ళందరినీ కూడా ఎంపవర్ చేయడానికి ఆడవాళ్ళు అయితేనేమో వాళ్ళకి డిఫరెంట్ యాక్టివిటీస్ ఉంటాయి. ఒకవేళ వాళ్ళు స్వతహాగా ఏమన్నా చేయాలనుకున్నా, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలనుకున్నా, హస్బెండ్స్ అయితే ఎప్పుడు బిజీగానే ఉంటారు ఈ ఫీల్డ్లో, కాబట్టి వాళ్ళని ఎంపవర్ చేయడానికి, అవేర్నెస్ కల్పించడానికి డిఫరెంట్ యాక్టివిటీస్ చేస్తూ ఉంటారు. అలాగే పిల్లల కోసం కూడా చాలా వాళ్ళకి ఫిజికల్గా కానివ్వండి, మెంటల్గా కానివ్వండి, గ్రో అవ్వటానికి చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాక్టివిటీస్ ఉంటాయి అని చెప్పారు. మరి అసలు ఏముంటాయి ఏంటి అనేది నాకు మీకాగే కొంచెమే తెలుసు అనమాట. లోపలికి వెళ్తే అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మరి ఇంకెందుకు ఆలస్యం, పదండి వెళ్దాం. సో ఇప్పుడు ఈ అసోసియేషన్ అంతటికి ఇన్ఛార్జ్ అయిన మ్యామ్ మనతో ఉన్నారు, ఆవిడతో మాట్లాడదాం. నమస్తే మ్యామ్. नमस्ते, మ్యామ్ आपका नाम? मेरा नाम मंजू सिंह है. मेरे वाइफ ऑफ डीआईजीपी ब्रजेश सिंह, और यहाँ ये हमारा WF सेंट्रल वेलफेयर वाइफ एसोसिएशन है. इसमें हम लोगों की मैनी अदर एक्टिविटीज़ होती रहती है, जिसको मैं आपके सामने दिखाना चाहती हूँ. जी बिल्कुल, लेकिन आप पहले एक बात बता दीजिए कि ये एसोसिएशन में किन लोगों के लिए ये एसोसिएशन रखा गया है? ये एसोसिएशन जो है ये हमारे सेंट्रल से चलता है. इसमें हमारे पूरे सीआरपीएफ ऑफिसर्स की वाइफ रहती है, एसओएस की वाइफ रहती है, वार्ड्स की वाइफ रहती है, यानी जितने भी अगर सीआरपीएफ फैमिली से भी कुछ भी रिलेटेड जो हैं, जैसे बहुत सारे सीआरपीएफ जवान हमारे या ऑफिसर्स उनके डेथ हो जाते हैं, पर उनकी वाइफ भी इनसे जुड़ी रहती है. जी हमें भी बहुत खुशी है आप ये मौका हमें दे रहे हैं आपको जानने का, और ये सब हमारे लिए बहुत वेरी ऑनर्ड चीज़ है. हमारी लेडीज़ यहाँ पे फ़िनाइल तैयार करती हैं, और फ़िनाइल का इसका 1 लीटर का एक बोतल रहता है. फिर उसको लोग तैयार करके यहाँ पर शॉपिंग कॉम्प्लेक्स में देती हैं और वो सेल आउट होता है. इसी तरह हमारा यहाँ पर ये पेपर प्लेट और ये सैनिटाइज़र, टॉफ़ी एंड बैग, हैंडमेड बैग्स एंड जूट की बैग, मास्क. मैम ये सब के अलावा और क्या एक्टिविटीज़ होता है यहाँ पे? यहाँ पर क्रेच और प्ले स्कूल की भी फैसिलिटी है, और बच्चे जो 2 से 3 साल तक हैं वो यहाँ पर प्ले स्कूल में आते हैं. हमने यहाँ पर टीचर आया, सारा चीज़ रखा है, और बच्चों को भी अदर एक्टिविटीज़ वगैरह कराया जाता है. क्रेच में भी जिसके जो वर्किंग है, जो अपने बच्चे को नहीं ये कर सकते हैं, और ऑफिस आवर के वाले टाइम में उनके बच्चे भी यहाँ पर रहते हैं. बच्चों के लिए हम लोग ने मफ़िन्स, केक वगैरह भी हमारी लेडीज़ यहाँ पे खुद बनाती हैं, और बच्चों को कभी कभी स्वीट्स के रूप में देते हैं. इसके अलावा हमारे यहाँ पर सिलाई भी होती है. सिलाई का पर मतलब यहाँ पे ड्रेस की सिलाई की भी फैसिलिटी है. जो लेडीज़, बहुत सारी लेडीज़ यहाँ पर आकर सिलाई करती हैं, और शर्ट पैंट के लिए या उनके सिलाई के लिए उनको एक ये तय किया गया, सैलरी तय किया गया है, पर कपड़े पे सिलाई पे उनको उतने बराबर पैसा मिलता है. जी సో ఇక్కడ వీటన్నిటితో పాటుగా చిన్నపిల్లలకి క్రచ్, ప్లే స్కూల్తో పాటు స్టిచ్చింగ్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయన్నమాట. సో ఎవరైనా సరే ఇక్కడ హాల్లో కామన్గా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు.
ఇప్పుడు మనతో పాటు సిఆర్పిఎఫ్ ఆఫీసర్స్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు. సో వాళ్ళు ఎలా కోపప్ చేస్తూ ఉంటారు, వాళ్ళ జర్నీ ఎలా ఉంటుంది, వాళ్ళకి ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది, అవన్నీ అడిగి తెలుసుకుందాం. హాయ్ మ్యామ్. Hello, మై నో యువర్ నేమ్? my name is Prajakta. I'm wife of Pawan Akkoji, Assistant Commandant in CRPF. Okay. Prajakta ji, how do you feel when your husband is posted somewhere else for a long time? Actually, it is very difficult to handle a family with a kid alone in the house. बट फिर भी हम अपने हस्बैंड को खुश देखने के लिए, उनको अच्छे से उधर मन लगा के काम करने के लिए है, हम इधर बहुत ही अच्छे से खुशी से रहते हैं और उनको भी वही फीलिंग दिलवाते हैं. थैंक यू. Hi, may I know your name? My name is Shaista Malik, wife of Deputy Commandant Mohammad Razi, CRPF. Ji, so how do you cope up when your husband is very busy in his duties and you have to also manage family and also your studies? I hope you're studying, you look very young. Okay, thanks for the compliment. But it's not very difficult to cope up all the activities since we have support from all our senior ma'ams and motivation from them. So we get motivated to do better and better, and our husbands are distance में ज़रूर है but physically and emotionally and motivationally वो बहुत support करते हैं हमें, तो encourage करते हैं कि हम और अच्छा करें. So all these things are quite enough to be motivated. Thank you. థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడు మనతో పాటు మంజు సింగ్ గారు ఉన్నారు, ఎవరైతే ఈ ఫ్యామిలీ అసోసియేషన్ ఉందో దాన్ని అంతా మేనేజ్ చేస్తున్నారు. సో ఆవిడకి ఏంటి అంటే ఇప్పుడు చాలామంది ఫ్యామిలీస్ అలోన్గా ఉంటారు, హస్బెండ్స్ ఎక్కడెక్కడో ఉంటారు కదా, వాళ్ళందరినీ ఎలా మేనేజ్ చేస్తున్నారు, అలాగే వాళ్ళకి ఏం ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా పెద్ద దిక్కులాగా ఆవిడ దగ్గరికి వస్తారనమాట. సో మీరు ఇలాంటి వాటన్నిటిలో ఎలా వాళ్ళకి సపోర్ట్ చేస్తారు, ఏ విధంగా వాళ్ళకి మోటివేట్ చేస్తారు, వీటి గురించి చెప్పండి మ్యామ్. यहाँ पर जीसी रंगारेड्डी में सबसे सीनियर होने के नाते बहुत सारे लेडी वाइफ के बहुत सारे लेडी हैं जिनके बहुत सारे प्रॉब्लम होते हैं, हस्बैंड यहाँ पे नहीं है और कुछ प्रॉब्लम्स हमारे पास भी यहाँ आता है. तो उस समय मेरे लिए रियली बहुत डिफ़िकल्ट होता है, पर मैं इसको जब मैं अपनी फैमिली के तरीके से सोचती हूँ कि अगर मेरी फैमिली में अगर मेरे साथ ये प्रॉब्लम आएगा तो मैं उसको कैसे हैंडल करूँगी, तो तुरंत मेरे माइंड में ये आता है कि नहीं मुझे ऐसे नहीं ऐसे करना चाहिए, उसको ऐसे नहीं ऐसे समझना चाहिए. यहाँ पे जितने लोग हैं सब मेरे फैमिली मेम्बर हैं और मैं इनकी प्रॉब्लम को भी मैं अपने प्रॉब्लम ही समझती हूँ. तो मुझे अभी तक ऐसी कोई परेशानी नहीं आई जिससे मैं सोचूं कि नहीं ये काम मुझे कैसे करना है, क्या करना है. मैं सोचती हूँ कि नहीं ये मेरी फैमिली की पार्ट है, अगर मेरे बच्चे भी ऐसे करते तो मैं उसको शायद यही राय सलाह देती. उसी तरीके से मैं यहाँ पर अभी भी हैंडल कर रही हूँ और इसमें हमारे हस्बैंड का सपोर्ट काफ़ी है. సోల్జర్స్కి, వారియర్స్కి మెడికల్ ఫెసిలిటీస్ ఎంత అవసరమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాగే వారు వార్స్లో ఉన్న, దూరంగా ఉండి వర్క్ చేస్తున్న వాళ్ళ ఫ్యామిలీస్కి ఏ కష్టం వచ్చినా సరే మెడికల్గా అవసరమయ్యే ఫెసిలిటీ ఉంటే ఖచ్చితంగా వారు ప్రశాంతంగా వర్క్ చేసుకుంటారు. సో మరి ఇక్కడ మనం ఈరోజు సిఆర్పిఎఫ్లోని మెడికల్ ఫెసిలిటీకి వచ్చేసాము. మరి లోపల ఎటువంటి సదుపాయాలు ఉన్నాయి, ఎలా వారికి వారి ఫ్యామిలీస్కి ఈ మెడికల్ ఫెసిలిటీ వారు హెల్ప్ చేస్తారు, సపోర్ట్ చేస్తారు అనేది చీఫ్ని అడిగి తెలుసుకుందాం. సో లెట్స్ గో. సో ఇప్పుడు మనతో పాటు మెడికల్ ఆఫీసర్ లక్ష్మీ మాన్సా గారు ఉన్నారు. మరి ఆవిడతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం ఈ ఫెసిలిటీ గురించి. నమస్తే మ్యామ్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? మేము కూడా చాలా బాగున్నాం. ముందుగా మీకు హ్యాపీ ఇండిపెండెన్స్ డే. థ్యాంక్ యూ, సేమ్ టు యూ అండి. సో మానస గారు, యాక్చువల్లీ ఈ ఫెసిలిటీలో ముఖ్యంగా ఎటువంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి? యాక్చువల్లీ ఈ గ్రూప్ సెంటర్ రంగారెడ్డిలో ఆల్మోస్ట్ 1200 క్వార్టర్స్ వరకు ఉన్నాయి. సో మాకు ఫ్యామిలీస్తో కలిపి ఒక 8000 మంది దాకా ఉంటారు. సో వాళ్ళకి బేసిక్ హెల్త్ కేర్ నీడ్స్ అంటే లైక్ బేసిక్ హెల్త్ చెకప్స్ అండ్ బేసిక్ ఫస్ట్ ఎయిడ్ వరకు మేము చేయగలం. అండ్ జనరల్ మెడిసిన్ లైక్ ఫీవర్స్ అండ్ ఆల్, సర్జరీస్
సర్జరీస్ కావాలి అంటే వీ హ్యావ్ అ హయ్యర్ సెంటర్ హియర్. సిహెచ్ అని గ్రూప్ సెంటర్ చంద్రాయనగుట్టలో ఉంది. అక్కడ దట్ ఈస్ 100 బెడెడ్ హాస్పిటల్. దిస్ ఈస్ అ 20 బెడెడ్ హాస్పిటల్ ఫర్ ద ఎమర్జెన్సీస్ టు హ్యాండిల్. సో అక్కడికి పంపిస్తాం మేము. సో అంటే ఎప్పుడన్నా సివియర్ ఆర్ క్రిటికల్ కేసెస్ మీ దగ్గరికి వచ్చినప్పుడు, సోల్జర్స్ ఇంజ్యూర్ అయినప్పుడు, సో యూ స్ట్రైట్లీ అక్కడికి పంపిస్తారు? ఫస్ట్ వీల్ స్టెబిలైజ్ ద పేషెంట్ని స్టెబిల్ చేసి దెన్ వీల్ సెండ్. అంటే ఈ హైదరాబాద్లో మనకి సిఆర్పిఎఫ్ ఎంఓయూ హాస్పిటల్స్ కూడా చాలా ఉన్నాయి, లైక్ ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా. సో ఎక్కడ ఫీజిబిలిటీ పేషెంట్ డిపెండ్స్ ఆన్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ ద పేషెంట్, ఎక్కడికి అంటే అక్కడికి పంపిస్తాము. సో నేను చూసిన దాని ప్రకారం సోల్జర్స్ కానివ్వండి, వాళ్ళ ఫ్యామిలీస్ కానివ్వండి, ఎఫెక్ట్ అయినా ఎఫెక్ట్ అవ్వకపోయినా దే హ్యావ్ అ లాట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్ అండ్ ఎమోషనలీ మెంటల్ హెల్త్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు మెయింటైన్. సో దానికి మీరు ఎలాగా హెల్ప్ చేస్తూ ఉంటారు? సో ఎమోషనలీ అంటే ఇప్పుడు ఒక డాక్టర్కి కంపాషనేట్ అండ్ ఎంపతీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో పేషెంట్ వచ్చిన తర్వాత వీ హ్యావ్ టు నో, చాలామందికి ఎమోషనలీ వెన్ వీ గివ్ దెమ్ సపోర్ట్ హాఫ్ ఆఫ్ ది డిసీజ్ విల్ బి క్యూర్డ్ అలా. అండ్ వీ హ్యావ్ అ క్లినికల్ సైకాలజిస్ట్ ఈవెన్ హియర్. సో ఇఫ్ ఎనీవన్ నీడ్స్ కౌన్సిలింగ్ ఆర్ అదర్వైజ్ ఎనీవన్ నీడ్స్ అ ప్రొఫెషనల్ ఒపీనియన్, మేము ఆయన దగ్గరికి పంపిస్తుంటాం. వీ హ్యావ్ అ రికమెండెడ్ సైకాలజిస్ట్ హియర్. సో డాక్టర్ మాన్సా, మీరు చెప్పండి, నార్మల్ హాస్పిటల్స్కి ఈ హాస్పిటల్లో యాజ్ అ డాక్టర్ ఉండటానికి వాట్ ఈస్ ద ప్రివిలేజ్ అండ్ వాట్ ఈస్ ద బెస్ట్ పార్ట్ దట్ యు ఫీల్? See, I'm privileged to help the more privileged people because oka jawan who is working for his country, he is very much privileged. వాళ్ళకి మనం ఎంత సేవ చేయగలిగితే we are privileged to work for them ante. We are not working for the government, we are not working for them, but we are working for the jawans and their welfare. And so you're working for the country too. So thank you so much for the time. సో ఇప్పుడు మనతో పాటు సిఆర్పిఎఫ్ రంగారెడ్డి డిఐజీ బ్రజేష్ సింగ్ గారు ఉన్నారు. మరి ఆయనతో మాట్లాడి సిఆర్పిఎఫ్ గురించి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ వుడ్ లైక్ టు విష్ యూ అ హ్యాపీ ఇండిపెండెన్స్ డే, సార్. Thank you and same to you. Thank you so much, sir. And we have received a very good hospitality and we are very happy for that. Thank you for receiving us so sweetly. So thank you very much, and you are welcome again. And any time you are visiting here, you are welcome here. Sir, this Rangareddy CRPF, what kind of departments and roles it is handling right now? Basically, Group Center CRPF Rangareddy is looking after the provisioning part and other service records and all of the 4 battalions which are located at different parts of the India, and also their families, around 1200 more than 1200 quarters are available here, and the families their families are residing here because those persons, those who are working in the field, they cannot keep their family, so basically their families are residing here and we are looking after them. Sir, there's a lot of modernization happening around the world, and even the criminals and terrorists, Naxalites, everybody is modernizing with their weapons, technology and everything. So how this group of reinforcement is modernizing? We are also going for the modernization of the police like in CRPF, and we have our IT cells in Directorate Delhi, and basically NIC, the government agency, which is also doing their job, and all the files and other things are digitalized now, and in due course of time we will see that not only the digitalization, but our people will work on paperless kind of thing in near future. Sir, there are a lot of people, as you said, more than 1200 families are living over here, and most of the families, the main person like husband is away somewhere in the battalion working for the country. So how do you manage the families to
cope up with such kind of a thing and have to be managed is not an easy issue. So what kind of moral support and motivation that you guys give here? Yeah, that is a very correct question. Recently, during the COVID situation, we have felt a very difficult task because when their husbands are away and the families are becoming sick due to COVID, so this the kind of situation we have faced. But somehow we have able to manage that. And regarding their giving them the facilities and other things so that they can cope the stress also, we have our welfare centers for ladies where ladies are coming, and lot of playgrounds are also available for the children. They are playing regularly here. So in this way we are try to motivate them to come and take part in all the social activities which we are going regularly. We are organizing. Just today only we have organized one freedom run today, which has commenced, and it will be up to 2nd October. So in this way we try to motivate them, our people, our families. Sir, also a lot of soldiers in their battles they may lose, they become handicapped, and some of the women they are widowed. So even those families are staying here. So how do you make them socially and financially comfortable or support them to make a happy living? Yeah, you must have visited our NCD institute. This has been recently opened here, and this is a National Center for Divyang Empowerment, and we are running courses here for, and due to COVID we have stopped for few days, but likely to start the next third batch in which the Divyangs will be coming who are getting injured because of the ID blast and other things. So these people are taking part in like computer courses and then various kind of sports. So we are trying to motivate them to take part in these games. And basically the widowed ladies who are residing here, they are also contributing their work with in our FW centers. So this way we are motivating them. Sir, mainly CRPF stands for service and loyalty, and we have seen with all your soldiers and commandos coping up and being very loyal and very serviceable. So how do you keep your soldiers this encouraged and motivated? I think this mostly credit goes to you always. No, it is not to me, but our whole department, because during the basic training only we are imbibed to learn these things, these traits, and we are going with that only in our courses of time. Sir, we have also seen a lot of women soldiers and all. So how do you support and what are their roles? See, like the women Mahilas, those who are working in CRPF, long back they have joined this force, and they are playing a very vital role in CRPF, and equally taking the part in all the responsibilities which are given to the CRPF. If you go back and during the inception of Mahila Battalion in 1986, and since now we are more than 5 battalions now, and these women are working in CRPF with equal might with men, and in law and order duties, then in during riots, and also with now recently in Naxals and in J&K terrorism. So we find they are very much equal to the men, and they are looking forward for the further growth in CRPF. Sir, these days men and women are equal in every aspect. That's what this generation goes for. So do you see any improvement in ladies joining this organization? Yeah, we are seeing a lot of growth in
women's taking part in CRPF, coming in forces because of their requirement also, because since the women are coming out, they are, because of their education, and they are taking part in social activities and political activities. So a lot of women are coming out in some agitations and something like that, and thus we require the forces of women to control those women who are coming out for agitations, and to save those people, women's folk. So basically there is a requirement of women in forces. Sir, women always into jobs means a lot of responsibility they are taking into, and mostly coming into these kind of jobs, that is more responsibility. So how are you supporting the women who are wanting to join or willing to join the forces? See, basically in group centers, people, those who are having children's and the compassionate appointment, something which are going on here. So we are trying to encourage them, and even whenever we go out and talk to civilians, we generally motivate the students like in my previous posting when I was working in field. We used to meet the children in schools, and we try to motivate them. We encourage them to come to our units and in our group centers, and they see it. We have our school also in our campus, and we try to make people familiar, our child familiar with the working style of our forces. So once they like the forces, they like the uniform, ultimately they try to join the forces, including women also. Sir, what is the best part of your job that you like the most? The best part is like in the field when we work, generally when we work when we worked in Naxals previously when I was in field. So going to the villages and talking to the poor families, we generally feel how to help them to develop them, their childrens and their poor parents. So whenever we visit in those areas, we definitely enjoy the relationship with the people in the villages background. సో వ్యూయర్స్, వనితలతో కూంబింగ్ ఆపరేషన్ డెమో చూశారు కదా. ఇప్పుడు మనతో పాటు మేల్ కమాండోస్ ఉన్నారు. ఇంకా ఇంటెన్సిఫైడ్గా ఉండే డెమాన్స్ట్రేషన్ని మనకి చూపించబోతున్నారు. మరి మీరు కూడా రెడీ అయినా చూడటానికి? సో లెట్స్ గో. సో కూంబింగ్ ఆపరేషన్ చూశారు కదా. ఆ టీం అంతా కూడా ఇక్కడ మనతో ఉన్నారు ఇప్పుడు. వావ్, చాలా బాగుంది కదా, ఇలా అందరు గ్యాదర్ అయితే చాలా పవర్ఫుల్గా అనిపిస్తుంది నాకు కూడా. సో మరి ఇప్పుడు మనతో పాటు ప్లూటూన్ కమాండర్ కోటేశ్వరరావు గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నమస్కారం. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. ఇక్కడ ఇప్పటి వరకు మనం ఒక ఆపరేషన్ చూసాము. సో మీరు రియల్ ఆపరేషన్స్ చాలా చేసి ఉంటారు కమాండర్ కాబట్టి. సో మీరు ఎన్ని ఇయర్స్ నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నారు? 18 సంవత్సరాల నుంచి ఉన్నాను. 18 సంవత్సరాల నుంచి ఉన్నారు. సో మీరు వెళ్ళిన అంటే మీరు ఆపరేట్ చేసిన ఒక చాలా క్రిటికల్ ఆపరేషన్ ఏంటి మీకు?
మొత్తం ఈ 18 ఏళ్లలో? 18 2015లోను బీహార్లో చేశాను. కోబ్రాలు ఉండేవాడిని అప్పుడు. అప్పుడు ఒక ఐడి బ్లాస్ట్ అయింది. అప్పుడు సో ఎట్ ఏ టైం అంటే ఒక డ్రైవరు ఒక జవాన్ చనిపోయారు. అది నాకు బాగా క్రిటికల్ అనిపించింది. ఓకే. సో మామూలుగా అయితే మనకి ఇట్లా డిఫరెంట్ టీమ్స్ ఉంటాయి కదా, కోబ్రా కానివ్వండి లేదంటే ఇలాంటి ఎన్ని డిఫరెంట్ టీమ్స్ ఉంటాయి మనకి? సిఆర్పిఎఫ్లో అంటే డిఫరెంట్ చాలా ఉన్నవి. కోబ్రా ఒకటి ఉంది, సిఆర్పిఎఫ్లోన ఆర్ఎఫ్ ఉంది, ఎన్డీఆర్ఎఫ్ ఉంది, నెక్స్ట్ కోబ్రా ఉంది. కోబ్రా జో 30 సంవత్సరాల లోపు జవాన్ అందులోకి అంటే కొంచెం యంగ్ జవాన్ అందులోకి వెళ్తే కొంచెం చురుగ్గా పని చేయగలుగుతారని వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. మోస్ట్లీ కోబ్రా టీము ఎక్కువ ఇలాంటి రిస్కీ ఆపరేషన్స్ అన్ని డీల్ చేస్తారు, లంచ్ చేస్తూ ఉంటుంది. అంటే కోబ్రా అంటే ఓన్లీ నక్సల్ కోసమే దాన్ని 10 బెటాలియన్స్ దాన్ని స్పెషల్గా అపాయింట్ చేశారు. ఓకే. కోబ్రా అనేది స్పెషల్లీ నక్సల్స్ కోసం, అలాగే టెర్రరిస్ట్ ఇలాంటి క్రిటికల్ అటాక్స్లో కూడా టెర్రరిస్ట్ అన్నది దేశ బార్డర్లో ఉంటారు. అంటే మన దేశ ఇంటర్నల్గా స్పెషల్గా నక్సల్ కోసం మన కోబ్రా స్పెషల్గా డ్యూటీ చేస్తూ ఉంటుంది. ఓకే. సో మామూలుగా అయితే ఇక్కడ మీకు స్పెషల్లీ ఇంకా ట్రైనింగ్ చాలా హార్డ్గా ఉంటుంది. సో అన్నిటికంటే హార్డ్గా అనిపించే సిచ్యువేషన్ ఏంటి ట్రైనింగ్లో? మీకు ఏది అనిపించింది? ట్రైనింగ్లో అన్నది హార్డ్ అన్నది ఉంటుంది. ప్రతి ఒక్కరికి హార్డ్ అనేది స్టార్టింగ్లో అనిపిస్తుంది. ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ ఎలాగైతే ఆ రిథంలో వచ్చేస్తారు, అలా అలవాటు అయిపోయి ఇంకా ఏది కష్టం అనిపించదు. జవాన్ ప్రతి ఒక్కరు దాన్ని ఒక డ్యూటీ పరంగా ఫీల్ అయ్యి ట్రైనింగ్ ఈజీగా చేయగలుగుతారు. ఆ ట్రైనింగ్ చేయగలగడం వల్లనే మన డ్యూటీ కూడా అంత కష్టం అనిపించదు. ఆ ట్రైనింగ్ టైంలోనే అన్నీ నేర్పుతారు. అంటే ఎలా అంటే ఈ మనిషిలో ఓపిక ఎలా ఉండాలి, అంటే డ్యూటీకి వెళ్ళినప్పుడు 2 days 3 days భోజనం లేకుండా ఎలా గడపగలగాలి, అంటే 2 లీటర్లు 3 లీటర్లు వాటర్తో మనం ఎలా గడపగలగాలి 2 రోజులు 3 రోజులు, దాన్ని అనేది అన్ని ట్రైనింగ్లో నేర్పుతారు. అందువల్ల డ్యూటీ విషయంలోనూ కష్టం అనిపించదు. ఓకే. అంటే ఫుడ్ దొరకకపోయినా కూడా ఉండటం అనేది నేర్పిస్తారు. అంతే ట్రైనింగ్ టైంలోనే మనకు ఫుడ్ దొరకకపోయినా అది ఎలా మనం అడ్జస్ట్ కావాలి, అంటే అది రోజుకి రొటీన్గా మెస్లో ఫుడ్ దొరకాలని ఏం లేదు. డ్రై ఫ్రూట్స్ని బట్టి కూడా మనం ఆపరేషన్ లంచ్ చేసేటప్పుడు నైట్ టైంలో మనం భోజనం వండుకోలేము. నెక్స్ట్ టైం కానీ అక్కడి నుంచి మనం సిటీ ఏరియాలో మనం భోజనం తీసుకోలేము. కాబట్టి డ్రై ఫ్రూట్స్ మనం కాలం గడపాలి. ఓకే. డ్రై ఫ్రూట్స్ అలాంటివి ఎక్కడికన్నా వెళ్తే ఎలా అనేది కూడా నేర్పిస్తారనమాట. సో ఈ ట్రైనింగ్లో ఇప్పుడు వరకు అంటే మీరు 18 years నుండి ఉన్నారు కదా, సో అప్పట్లో ఆడవాళ్ళు అనేవాళ్ళు ఎలా ఈ డిపార్ట్మెంట్లో ఉండేవాళ్ళు, ఇప్పటికి అప్పటికి ఏంటి తేడా? ఇప్పుడు ఎక్కువ మంది ఆడవాళ్ళు ఇంట్రెస్ట్ చూపుతున్నారా? మీకేమనిపిస్తుంది? ఇప్పుడు ఎక్కువ లేడీస్ ఎక్కువ దీనికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అప్పుడు నేను జాయిన్ అయినప్పుడు లేడీస్ చాలా తక్కువగా 1 బెటాలియన్ 2 బెటాలియన్ అనిపించేది. ఇప్పుడు దగ్గర 6 బెటాలియన్ వరకు ఉన్నాయి, 6-7 బెటాలియన్ వరకు ఉన్నవి. ఒక్కొక్క బెటాలియన్కి 1000 మంది ఉంటారు. ఓ లేడీస్ కాదు, ఈచ్ వన్ మతలబ్ ఏ బెటాలియన్ సిఆర్పి బాయ్స్ అయినా లేడీస్ అయినా 1000. ఒక బెటాలియన్ అంటే 1000 మంది 1000 మంది అబోవ్ ఉంటారు, 1000+. ఆల్ ర్యాంక్ ఇంక్లూడింగ్ 1000 నుంచి 1100 బీచ్ మే. ఓకే. సో మరి అంటే అన్ని స్టేట్స్ తిరిగేసి వచ్చారు, ఇక్కడ అన్ని స్టేట్స్ వాళ్ళు ఉన్నారు కదా, లాంగ్వేజెస్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఇక్కడ మనతో పాటు ఇంకొకళ్ళు ఉన్నారు. మీ పేరు? ఆప్కా నామ్ క్యా హై? लक्ष्मण जी, आपको बहुत टफ कौन सा सिचुएशन लगा है अभी तक? जी, अभी ये जो पूरी नौकरी जो सीआरपी की है टोटल ज़्यादा से ज़्यादा अप्स एरिया में ड्यूटी करती है, और कुछ बटालियन है या ऐसी कोई जीसी है उसको तो थोड़ा सा पीस उनको थोड़ा रेस्ट देने के लिए या उनको थोड़ी ड्यूटी में चेंजिंग करने के लिए उनको इस पीस एरिया में 2-3 साल के लिए उनको पोस्टिंग दिया जाता है. बाकी सारी नौकरी तो बटालियन में होती है. तो घर से अपनों से बहुत दूर रहना पड़ता है. वो तो मैडम नौकरी का हिस्सा है, वो जी नौकरी का हिस्सा है जो अपने परिवार से दूर रह के देश की सेवा करने का. जी. कभी तो ये बीच में रिलैक्स बोल के थोड़ी देर के लिए अपना 1-2 साल के लिए स्टैटिक पोस्टिंग मिलता है, उसमें अपने फैमिली के साथ जो भी समय मिला उसी में आप
खुशी मनाते हैं। సో విన్నారు కదా, వీళ్ళు కూడా దేశమే ముఖ్యము, ఫ్యామిలీ తర్వాతే వస్తుంది అనే ఒక మోటోతో వీళ్ళందరూ బెటాలియన్స్లో వర్క్ చేస్తూ ఉంటారు. మరి దేశభక్తి చాలా గొప్పది అని ప్రూవ్ చేస్తూ అందరూ కలిసి ఒక మంచి పాట కూడా పాడబోతున్నారు. సో మీరు రెడీయా? सीआरपीएफ सदा जय, सीआरपीएफ सदा जय, सीआरपीएफ सदा जय, भारत माता की जय। చూసారు కదా సిఆర్పిఎఫ్ క్యాంప్లోని ఇండిపెండెన్స్ డే స్పెషల్ షో. వన్స్ అగైన్ వి విష్ యూ అ వెరీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. జై హింద్.